గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, శుభోదయం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్. ఈరోజు మా పెరటి తోటలోని బ్రింజాల్ వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను, చూసేసేయండి. 100% ఆర్గానిక్గా పండించిన వంకాయలు చూడండి, చాలా బాగున్నాయి కదా. ఆర్గానిక్గా పండించడం వల్ల మనకి సాటిస్ఫాక్షన్తో పాటు హ్యాపీనెస్ అండ్ హెల్త్ కూడా వస్తాయి. సో అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు హోమ్ గార్డెనింగ్ మెయింటైన్ చేయండి. హోమ్ గార్డెనింగ్తో పాటు అవకాశం లేని వాళ్ళు టెర్రస్ గార్డెనింగ్ మెయింటైన్ చేయండి. గో గ్రీన్, గ్రో గ్రీన్, బీ హెల్తీ, బీ హ్యాపీ. అండ్ చూడండి, చాలా బాగున్నాయి కదా వంకాయలు. నెక్స్ట్ వీక్లో టమాటాలు హార్వెస్టింగ్కి వస్తాయి, అప్పుడు అవి చూపిస్తాను. కొమ్మ కొంచెం పాడైపోయింది, దాన్ని కట్ చేసి వాటికి ఉన్న వంకాయలు కోసేస్తున్నాను. ఇంకేంటైతే సమ్మర్ బాగా పెరిగిపోయింది, అందరూ హ్యాపీగా మంచి న్యూట్రిష్ ఫుడ్ తీసుకోండి. ఇది చూడండి, మన చిక్కుడుకాయలు కూడా వచ్చాయి హార్వెస్టింగ్కి. చిక్కుడుకాయలు కోసేస్తున్నాను చూడండి. వంకాయలు దాదాపుగా ఒక 1/2 kg దాకా వచ్చాయి, చిక్కుడుకాయలు కూడా ఒక 1/4 kg వస్తాయి. ఏదేమైనా మన కూరగాయలు మనం పండించుకుంటే అదొక సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఫీలింగ్ కదా. సో పక్కన మీరు చూస్తుంది అవి కాలీఫ్లవర్, గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నాయి. కాలీఫ్లవర్, చిక్కుడుకాయలు, నీళ్లు పోసేటప్పుడు మోడరేట్గా పోయండి రోజు. అంటే ఎప్పుడు కొంచెం ఒక రోజు ఎక్కువగా ఇంకో రోజు తక్కువగా అని కాకుండా రోజు మోడరేట్గా మితంగా పోస్తే మొక్కలు కూడా హెల్తీగా పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఈ చిక్కుడుకాయలకి ఎక్కువగా పేనుబంక తెగులు వస్తుంది. ఆ పెస్ట్ని మనం కంట్రోల్ చేయాలంటే ఈ వేప నూనె ఉంటుంది కదా, అవి స్ప్రింకిల్ చేయాలి అట్లీస్ట్ 10 రోజులకి లేదా 15 రోజులకి ఒకసారి. ఎందుకంటే ఎక్కువ పెస్ట్ అటాక్ చేయడానికి ఈ చిక్కుడుకాయకి అవకాశం ఎక్కువగా ఉంది. సో మిత్రులారా, మంచి కూరగాయలు పండించుకుంటూ చక్కగా తింటూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. ప్లీజ్ లైక్, subscribe and share my channel Ramesh Acharya Talks. Thank you one and all. I am signing off.